friends. My name is Arav. I am a brave person, so how are you all today? వెల్కమ్ బ్యాక్ టు వికీటెక్ ఛానల్. నేను మీ పృథ్వీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఇలా మీకు ఏ యానిమేటెడ్ ఫొటోస్ని ఒక స్టోరీని ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసి ఈ ఇమేజ్లో ఎలా యాడ్ చేయాలి అనేది విత్ ఇన్ 2 డేస్లో మీకు తీసుకొస్తానని చెప్పాను. కానీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడొద్దు, ఇంకేం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం వీడియోలోకి అనేది దిగుతాం. మీరు ఎలాగా ఏ యానిమేటెడ్ వీడియోస్ ఇలా మల్టిపుల్ వీడియోస్ చేసి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకొని మీరు అమౌంట్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఆ స్టోరీతో మీరు ఇలా చేసుకోవచ్చు, ఇలా ఇమేజ్ చేసుకొని ఆ ఇమేజ్ని వీడియోలో కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని మీరు అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు. లేదు మీ దగ్గర స్టోరీ లేదు, ఆ స్టోరీ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే ది బెస్ట్ చాట్‌జిపిటి. ఇంకేమొద్దు ఫ్రెండ్, ఇందులో మనకి దొరకనిదంటే లేదు. చాట్‌జిపిటిలో జస్ట్ చాట్‌జిపిటి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్టోరీ క్రియేట్ చేయడానికి నేను కొంచెం ఈజీగా ఉండడానికి మీకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది స్టోరీ జనరేషన్ ప్రాంప్ట్స్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ. ఇది మీరు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ పెట్టాను మీకు. ఇది మీరు కాపీ చేసుకోండి నా డిస్క్రిప్షన్ నుంచి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇది ఏముంటుందంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ యానిమేటెడ్ స్టోరీ టైటిల్. ఇక్కడ మీ స్టోరీ టైటిల్ ఇచ్చేసుకోండి. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీకు ఏ స్టోరీ కావాలనుకున్నా పర్లేదు. ఆ స్టోరీ రిలేటెడ్ చాట్‌జిపిటి అనేది మీకు తీసుకొచ్చేస్తుంది. సో లాస్ట్ టైం నేను ఏదైతే ట్రై చేస్తాను, నేను ద బాయ్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ది లయన్ నేను టైప్ చేసింది లాస్ట్ టైం. అదే మేము ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ది బాయ్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ది లయన్. సో ఇలాగ ఎంటర్ చేసుకొని స్టోరీ టైటిల్ రైట్ స్క్రిప్ట్ దట్ ఇంక్లూడ్స్ నరేషన్స్ అండ్ ఇమేజెస్ అంతా ఆటోమేటిక్గా నేను డిస్క్రిప్షన్ మీకు యాడ్ చేస్తాను. అది సేమ్ కాపీ పేస్ట్ చేసండి. యువర్ స్టైల్లో కూడా 3D పిక్చర్ చేయండి, ఎందుకంటే యానిమేటెడ్ వీడియోస్కి 3D పిక్చర్ అనేది బెస్ట్ రిజల్యూషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఎంటర్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. నరేషన్ ఇస్తుంది, ఆ ఇమేజ్ అనేది మీకు ఎలా జనరేట్ చేసుకోవాలో ఆ ఇమేజ్ కూడా మీకు ఇచ్చేస్తుంది. చూడండి ఎంత బెస్ట్గా ఇస్తుంది ఇది. చూడండి ఎంత బెస్ట్గా ఇస్తుంది. ఇది స్టోరీ అనేది జనరేట్ అయిపోయింది. ఈ జనరేట్ అయిపోయిన స్టోరీలో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇస్తుంది ద సన్ ఏ బాయ్ ఇన్ ద సింపుల్ బ్రౌన్ షర్ట్. ఇక్కడ బాయ్ అని మెన్షన్ చేసింది మనకి ఇమేజ్ షర్ట్లో, అతని పేరు లేదు మనకు స్టోరీలో. ఏ యంగ్ బాయ్ అని ఇస్తున్నాడు. సో మనం పేరు యాడ్ చేసుకుందాం మన స్టోరీకి. యాడ్ ది బాయ్ నేమ్ యాజ్ ఆరవ్. సో లాస్ట్ టైం కూడా నేను ఆరవ్ ఇచ్చాను. ఎవరైనా నా లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి నా డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను, అది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అది. నేను ఆ వీడియో ఎడిట్ చేశాను, ఒక చిన్న స్టోరీ కింద ఎడిట్ చేసి ఇదే ఇలాగ ఫ్రీ యూఆర్ఎల్స్తోనే ఎడిట్ చేసి మీకు చూపించడానికి ఎక్స్పోజ్ చేశాను. ఆ వీడియో నా లింక్ డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. యాడ్ ది బాయ్ నేమ్ యాజ్ ఆరవ్ అని ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు బాయ్ నేమ్ ఆరవ్తో వస్తుంది. ఆరవ్ ఎలా ఉంది ఫారెస్ట్. సో అతని స్టోరీ అనేది మీకు కంప్లీట్గా జనరేట్ అయిపోతుంది. ఆరవ్ తన ప్రాంప్ట్స్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆరవ్ని మనం అనుకున్న క్యారెక్టర్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఆరవ్ ఎలా ఉండాలి, ఆరవ్ ఐస్ ఎలా ఉండాలి, ఆరవ్ ఏ డ్రెస్ వేసుకోవాలి అన్నది మనము అది ఆరవ్ పెట్టుకుందాం. సో అప్పుడు దానికి ఏం చేయాలంటే ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఆరవ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. పర్సన్ ప్రాంప్ట్ అనేది అరౌండ్ 15 years బాయ్ విత్ సన్ స్కిన్డ్ అది. సో అలా పెట్టుకున్నాను. సో అది ఆ ప్రాంప్ట్ ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. In any scene where the arrow appears, you will add all these details to the prompt. Arrow around 15 years with sun skin is brown, neatly trimmed hair. And అతను ఎలా ఉండాలనుకున్నా మనం అది నేను చేసుకున్నాను. అది మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా యాడ్ చేసుకొని కాపీ చేసి పేస్ట్. ఇన్ ఎనీ సీన్ వేర్ ద ఆరవ్ అపియర్స్. మీరు పర్సన్ ఇది నా ప్రాంప్ట్ కాపీ చేసుకుంది, డిస్క్రిప్షన్లో ఉంది కదా, చేసి మీకు నచ్చిన డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేయండి, అంతే చాలు. వచ్చేసింది ఫ్రెండ్స్. ఆరవ్ ఎలా ఉంది ఫారెస్ట్. ఇక్కడ చూడండి ఆరవ్ 15 years old విత్ సన్ స్కిన్. మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఇది. ఆరవ్ ఎక్కడైతే కనిపిస్తున్నాడో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మరి సేమ్ ఇది ఎలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇమేజ్ అనేది కాన్స్టెంట్సీ ఇమేజెస్గా జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నాడు, ఇక్కడ సేమ్ ఉన్నాడు, ఇక్కడ సేమ్ ఉన్నాడు. మనం ఇచ్చే ఇమేజెస్ని బట్టి అది కాన్స్టెంట్సీ అనేది జనరేషన్ చేస్తుంది. మనం ప్రాపర్గా ఇచ్చుకుంటే ప్రాపర్ ఇమేజెస్ అనేది మనకి జనరేట్ అవుతాయి. సో అయిపోయింది, మన స్టోరీ జనరేట్ అయిపోయింది. ఇంక మనం ఎటువంటి విత్
వితిన్ 5 మినిట్స్ చూసుకొని మీరు వితిన్ 5 మినిట్స్లో స్టోరీ అనేది జనరేట్ చేస్తాను. నేను ఇచ్చిన 2 ప్రాంప్ట్స్ ఇది కాపీ పెట్టుకొని మీరు స్టోరీ జనరేట్ అనేది అయిపోయింది. క్షమించండి, కొంచెం స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే నాకు లెంత్ వీడియో చేయడం అనేది ఇప్పుడు ఇష్టం లేదు. నాకు స్టార్టింగ్లో మీకు షార్ట్లోనే బెస్ట్గా ఇద్దామని నాకు ఆశగా ఉన్నాను కాబట్టి నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇది అయిపోగానే మనకేమైనా 6 సీన్స్ అనేవి వచ్చాయి ఇందులో. సో ఫస్ట్ సీన్కి వెళ్ళిపోతాం మనము. అరవెల్ ఆన్ ద ఫారెస్ట్, ఇమేజ్ ప్రాంప్ట్ ఏం లేదు మనం చేయాల్సింది ఇక్కడ వరకు వెళ్ళిపోవడం, కాపీ ఆ స్టైల్ 3D పిక్సర్లో కూడా చేసుకోండి. అక్కడ మనకి ఇమేజ్ ప్రాంప్ట్ 3D పిక్సర్ వస్తుంది. కాపీ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసండి. ఈ వెబ్సైట్ అనేది ఫ్రెండ్స్ చెప్పాలంటే 100/100% ఫ్రీ. నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను, నేను చేసే వీడియోస్లో మీరు ఎటువంటి ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండానే మీరు అమౌంట్ గెయిన్ చేసే వీడియోస్ నేను చేస్తాను. సో అందులో బెస్ట్ వీడియో అనేది ఇది ఇప్పుడు నేను చేసేది. సో pickleman.com మీరు ఇచ్చే ఏ ఇమేజ్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది మీకు ఇమేజ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఇక్కడ జనరేట్ ఫ్రీ మీద క్లిక్ చేయగానే ఈమెయిల్ సైనింగ్ అవుతుంది. ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి సరిపోతుంది అంతే. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసి డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర మీరు డిస్క్రిప్షన్ ఏదైతే మనకి ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ ChatGPT ఏదైతే ఇచ్చిందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే చాలు. 62 అనేది ఇక్కడ 16:9 యూట్యూబ్ కదా మనం చేసుకునేది. 1 to 2 సరిపోతాయి ఫ్రెండ్స్. మనకి ఎవ్రీ టైం 2 to 2 ఎన్నిసార్లు మల్టిపుల్ అటెంప్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3-4 ఇమేజెస్ ఒక్కసారి ర్యాండమ్లీ కావాలంటే మీకు కొంచెం పెయిడ్కి వెళ్తుంది. 2 is more than enough. సో 2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఫ్లక్స్ పైన పెట్టుకోండి ఎందుకంటే ఫ్లక్స్ అనేది 3D పిక్సర్ బెస్ట్ సూటబుల్గా ఇస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో వచ్చేసండి మీరు టాప్కి చూడండి. జనరేటింగ్ ఫాస్ట్ ఎంత స్పీడ్గా జనరేట్ అవుతుందో చూడండి. జనరేటింగ్ ఫాస్ట్ అని మీరు వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా అప్గ్రేడ్ ఇలాంటి ఏమైనా ఇచ్చడానికి ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. ఏం అవసరం లేదు, ఇగ్నోర్ చేసేయండి అంతే దాన్ని. చూడండి మనం ఇచ్చుకున్న ఇమేజెస్ పరంగా 15 years ఆరవ్ అనేవాడు మనకు వచ్చేసాడు. డ్రెస్ చేంజ్ మార్చాను కాబట్టి బాగుంది, డ్రెస్ కూడా లుకింగ్ ఉంది. లేదు బ్రదర్ నాకు ఇది నచ్చలేదు ఇమేజెస్, ఇంకా ఇలాంటి నేను ఇంకా ఇతని ఇమేజెస్ని ఇంకా కొంచెం స్టైల్స్లో మాడిఫై చేద్దాం అనుకుంటుంటే రిటర్న్ పైన క్లిక్ చేయండి. ఇంకా ఇస్తుంది మీకు 2 ఎన్ని 100 చేసుకున్నా సరే 100 ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. మనం ఇచ్చుకున్న కంటెంట్ బట్టి ఇక్కడ ఈ కంటెంట్ బట్టి. లేదు ఈ కంటెంట్ మార్చుకుందాం అనుకుంటే ఇక్కడ మార్చాను. సో నాకెందుకో ఇది నచ్చింది ఫ్రెండ్స్. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఈ డౌన్లోడెడ్ ఇమేజ్ని ఇలాగే సేమ్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్క్రీన్ అయిపోయింది. మనది ఫస్ట్ స్క్రీన్ అయిపోయిన తర్వాత సీన్ నెంబర్ 2 ఇమేజ్ ప్రాంప్ట్ ఇది కూడా సేమ్ ఇలా కాపీ చేసుకోండి. సీన్ నెంబర్ 2 కాపీ చేసి ఇక్కడికి రండి పేస్ట్ చేయండి. ఓకే ఎవ్రీథింగ్ ఓకే. సేమ్ నెక్స్ట్. చాలా మీకు టైం కూడా ఎక్కువ తీసుకోదు, స్పీడ్గానే తీసుకుంటుంది ఇది. నేను మాట్లాడుతున్న అయిపోతుంది చూడండి. వీడియోలోనే మీకు యాక్షన్ కాకుండా సీన్ నెంబర్ 2 అనేది ఇలాగ ఉంది. సో ఒక్కొక్కసారి ఇలాగ మీకు ఇమేజెస్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వనప్పుడు డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి ఈ సూటబుల్ మళ్ళీ రిటర్న్ చేయండి. రిటర్న్ చేసి ఈ సూటబుల్ ఇమేజెస్ అనేది వస్తాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఈ చేసింది ఇప్పుడు 2 చేసాం కదా, అలాగే సీక్వెన్స్ ఏదైతే ఎన్నైతే ఉన్నాయో మీకు ఇలాగా నెక్స్ట్ సీన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు రావాల్సింది ఇది AI హాలియో AI. ఇది పెయిడ్ అప్లికేషన్. హాలియో.ai అనేది పెయిడ్ అప్లికేషన్ కానీ ఇది 100% ఫ్రీ. ఏంటి బ్రో ఇది పెయిడ్ అప్లికేషన్ అన్నారు 100% ఫ్రీ ఎలాగైందని మీరు అడగొచ్చు నన్ను. అందులోనే ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో మీకు ఇక్కడ క్రెడిట్స్ అనేది 1100 క్రెడిట్స్ అనేది ఒక్క ఈమెయిల్తో లాగిన్ అవుతే ఆటోమేటిక్గా 1100 ఈమెయిల్ క్రెడిట్స్ అనేది వస్తాయి. సో ఈ 1100 క్రెడిట్స్ మీరు వాడినా వాడకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ వాడండి, ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేయండి, ఒక 1 or 2 డేస్లో మళ్ళీ 100 క్రెడిట్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఈ 1100 క్రెడిట్స్ ఎన్ని వీడియోస్ చేశానంటే మీరు పాసిబుల్ నమ్ముతారా? ఎందుకది ఆటోమేటిక్గా క్రెడిట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఆటోమేటిక్ ఇవన్నీ చేసి నేను అప్లోడ్ చేసుకున్నాను. ఇది చాలా బెస్ట్గా వచ్చాయి నాకు. ఈ 1100 వీడియో క్రెడిట్స్లో ఆటోమేటిక్గా ఇవి జనరేట్ అయిపోతున్నాయి. సో మీరు దీనికి పే చేసిన అవసరం లేదు. ఒక వీడియో క్లిప్కి 30 క్రెడిట్స్ అనేది కట్ అవుతుంది. సో మీరు ఎలా నమ్మాలి? ఇక్కడ నాకు 100 చూపిస్తుంది, 1100 ఎలాగో మీకు వస్తుందంటే జస్ట్ ఏం లేదు, దీన్ని లాగౌట్ చేసుకోండి. ఫ్రెష్ కొత్త ఈమెయిల్తో ఏదైనా
మీరు చేసుకోండి. కొత్త ఈమెయిల్ ఏదేం వాడలేని ఈమెయిల్తో జస్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఏదైతే సైన్ ఇన్ చేసుకుందాం అనుకోండి అది చేసుకోండి. సో నా వికీటెక్తో ఒకటే వీడియో జనరేట్ చేశాను మొన్న ఎప్పుడు. సో అదొకటే మనం చేద్దాము. అందులో ఆల్రెడీ ఒక 30 క్రెడిట్స్ తప్ప 1100 ఉంటాయి. 30 క్రెడిట్స్ తక్కువ ఉంటాయి. ఇదిగో 1070, ఎందుకంటే ఒక వీడియో జనరేట్ చేశాను ఇక్కడ ఆల్రెడీ ఒకటి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో 1030 అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. సో వీడియో ఎలాగ మీరు జనరేట్ చేయాలనేది టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇమేజెస్ పైన క్లిక్ చేయండి, అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇందాక మీరు ఒక డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇదిగో నాకు నచ్చింది అన్నగా ఓపెన్, మనోడు వచ్చేసాడు. సో ఇది మీ ఫస్ట్ సీన్ మీరే డైరెక్టర్, ఇక్కడ మీరే ప్రొడ్యూసరు, మీరే రైటరు, అంతా మీరే. కాబట్టి ఫస్ట్ సీన్లో ఈ బాయ్ ఏం చేయాలి, మీరు ఏం చేస్తే మీకు అట్రాక్టివ్గా ఉంటుంది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసేవాలి. బాయ్ పాకెట్లో చేయి వేసుకున్నాడు. సో ఆ బాయ్ వాకింగ్ అలోన్, మూవింగ్ అలోన్ ఫార్వర్డ్ అని పెడదామా, వాకింగ్ పెడదామా, వాకింగ్ అలోన్ స్ట్రైట్లీ అండ్ టాకింగ్. సో అంటే నడుచుకుంటా ముందుకెళ్తున్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు. మీరు పెద్ద అడ్వాన్స్ ఇంగ్లీష్తో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, బేసిక్ ఇచ్చేసిన అది మనకి ఇక్కడ హ్యాల్యూ అనేది తీసేసుకుంటుంది. ఏ బాయ్ వాకింగ్ అలౌండ్ స్ట్రైట్లీ అండ్ టాకింగ్ అంటే మాట్లాడుకుంటూ ఫ్రంట్కి వెళ్తున్నాడు. సో ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇది బెస్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇదిగో బాయ్ నడుస్తూ ఉంటాడు, ఇలాగ వెనకాల ఈ ఫారెస్ట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో 30 క్రెడిట్స్ ఇచ్చేసండి. సో ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది మీకు వీడియో అనేది ప్రోగ్రెస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ 30 క్రెడిట్స్ అన్ని కమ్ అవుతాయి, తగ్గుతాయి. కానీ ఏం టెన్షన్ తీసుకోకండి, మీకు మళ్ళీ 1 or 2 డేస్లో మళ్ళీ 100, ఒక్కొక్కసారి 300 క్రెడిట్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ఇది ఫ్రీ కదా హ్యాలియో యానిమేటెడ్ వీడియోస్ది, మల్టిపుల్ టైమ్స్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్కసారి ఇది టైం తీసుకుంటుంది, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనకి పికల్ మ్యాన్ అంత కాకపోయినా పికల్ మ్యాన్ కొంచెం స్పీడ్గా తీసుకుంటుంది. ఇది వీడియో జనరేట్ చేయాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ మనం కొద్దిగా వెయిట్ చేయాలి. మనకి అనుకున్న సక్సెస్ ప్రాసెస్ రావాలనుకుంటే మనం కొద్దిగా వెయిట్ చేయాలి టైం పట్టే వరకు. అది వన్స్ వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకొని మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ సేమ్ సెకండ్ వీడియో ఇందులోకి వెళ్ళి మనకి ఇలాగా మనం ఇచ్చుకున్న ప్రాంప్ట్ పరంగా మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇలాగ డౌన్లోడ్ చేసుకోవడం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇందులోకి వచ్చేసాం. సెకండ్ ప్రాంప్ట్ది సేమ్ అప్లోడ్ చేసి ఆడేం చేయాలి, లేకపోతే ఆ సింహం ఏం చేయాలో ఇక్కడ రాసి క్రెడిట్స్ పైన క్లిక్ చేసి సెకండ్ కూడా మీకు జనరేట్ అయిపోతుంది. తర్వాత అలాగే మన స్టోరీ అంతా ఎంత ఉందో అలాగ వీడియో చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్తాను. దానికి నేను చూస్ చేసుకున్న బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే క్యాప్కట్. దీనికి మించింది లేదు నిజంగా. నేను చెప్పాను ఇది కూడా ఫ్రీ, మీకు అది వస్తుంది ఫ్రెండ్స్. ఏంటి దానిది వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ కూడా నేను ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను మీకు, అది మీరేం టెన్షన్ తీసుకోకుండా దానికి కూడా. నెక్స్ట్ ఈ క్యాప్కట్ని యూజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో సేమ్ క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. సో ఇంపోర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది, ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. సో వెయిట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో అప్లోడ్ అయిపోయిందా లేదా అనేది. వీడియో అప్లోడ్ అవుతే మనం చేసుకోవచ్చు. సో వీడియో 64% అయిపోయింది, చాలా స్పీడ్గా అవుతుంది ప్రాసెస్ అన్నది. సో మనం అది ఒక్కొక్కసారి ఫ్రీ వెబ్సైట్ కాబట్టి మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి స్పీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి 1 or 2 minutes లేట్ అవుతుంది. మీరు వెయిట్ చేయాలి, మన నెట్వర్క్ స్పీడ్ బట్టి కూడా అవుతుంది. చూడండి ఇక్కడ నేను చూస్తున్నట్టయితే అయిపోయింది, ఇక్కడ మనకి వీడియో జనరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి బాయ్ మనం ఇచ్చే బాయ్ వాకింగ్ అలోన్ అండ్ టాకింగ్. సో వాకింగ్ అలోన్ నడుస్తున్నాడు, మాట్లాడుకుంటున్నాడు, దాన్ని మీరు వాయిస్ డబ్బింగ్ చేసుకోవచ్చు. సో సూపర్ వచ్చింది ఇదైతే నాకు తెలిసి. సో ఏం లేదు, జస్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి, ఇంకా డౌన్లోడ్ అయిపోతుంది. గో టు అవర్ అప్లికేషన్. ఇప్పుడు నేను మొత్తం వీడియో అంతా మీకు ఎడిటింగ్ చేసి చూపించడం ఒక క్లిప్ చేస్తున్నాను. దాని తర్వాత మీరు అది చేసుకోండి మిగతా ప్రాసెస్, ఎందుకంటే నాకు లెంత్ వీడియో అయితే మీకు బోర్ కొడుతుంది. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, డౌన్లోడ్ చేసుకున్నది మనకి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది అది. సో జస్ట్ ఇంపోర్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ డౌన్లోడ్స్ ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ ఇదిగోండి, ఇది ఎలా ఉంది మనం డౌన్లోడ్ చేసింది. ఓపెన్ చేయండి, వచ్చేసింది. ప్లస్ పైన చేయండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్
స్టార్ట్ అయిపోయింది మన వీడియో. వాయిస్ క్లిప్ అనేది నేను లింక్స్ యూఆర్ఎల్స్ అనేది నా డిస్క్రిప్షన్లో పెడతాను. వాయిస్ అది కూడా ఫ్రీ. మీరు ఎక్కడ దేంట్లోనే అమౌంట్ పే చేయొద్దు, అస్సలు వద్దు. మీరు అసలు పెయిడ్కి ఎడిటింగ్కి వెళ్తానంటే అసలు వెళ్ళొద్దు అని సజెస్ట్ చేస్తాను. వాటర్ మార్క్స్ వస్తే వాటర్ మార్క్స్ కూడా నేను చెప్తాను, మీకు వెయిట్ చేయండి. కానీ మీరు పెయిడ్ సైడ్ అసలు వెళ్ళొద్దు. సో ఇప్పుడు వాయిస్ క్లిప్ అనేది యూఆర్ఎల్స్ పెట్టాను. ఇప్పుడు వాయిస్ క్లిప్ అది మీరు ఎలా ఎడిటింగ్ చేయాలంటే వాయిస్ క్లిప్ అది కూడా బాగా లెంత్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఏమనుకోకండి. సో ఇన్ కేస్ ఎవరైనా స్టిల్ కంప్లీట్ ఇంట్రెస్టెడ్ ఉండి వాయిస్ ఎడిటింగ్ కూడా కావాలి బ్రో అంటే కామెంట్స్లో నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. తప్పనిసరిగా మీకు వాయిస్ ఎడిటింగ్ కూడా తెలుగు అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంగ్లీష్ హిందీ అనేది వాయిస్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. తెలుగు కొంచెం కష్టపడాలి, అంటే పర్ఫెక్ట్ ట్యూన్ అనేది రావడానికి మీరు మల్టిపుల్ రీసెర్చ్ చేయాలి. నేను లింక్స్ పెట్టాను, అందులో తెలుగు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇది మీరు ఎలాగా యాడ్ చేసుకోగానే నెక్స్ట్ క్లిప్ అనేది ఏదైనా వేరే డిఫరెంట్ ఏదైనా క్లిప్ ఉంటే మీ సెకండ్ ఇది అయితే ఆల్రెడీ పాతది యాడ్ చేస్తున్నాను నేను మీకు చూపించడానికి. సో ఇలా మీరు చేసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్పీడ్ ఉంటుంది, మీ ఇమేజ్ స్పీడ్ తగ్గించుకోవాలంటే స్పీడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ మనకి ఇది వచ్చేద్దాం. ఇక్కడ మనకి అనుకుంటారు కదా మీరు, దీని రేషియో కూడా పెట్టేసుకోండి ఫ్రెండ్. 16:9లో ఉండాలి యూట్యూబ్కి. వాటర్ మార్క్ ఏం లేదు, ఒక టెస్ట్ అప్లోడ్ చేసుకోండి. మీరు ఏమన్నా తెలుగు కథలు ఏమైనా చేస్తున్నా పిట్ట కథలు అనుకుంటాం కదా మనం, ఆ పిట్ట కథలు ఏదైనా ఇక్కడ డిఫాల్ట్లో రాసుకోండి. జస్ట్ మీరు ఏదైనా మీ స్టోరీ నా వికీటెక్ అని నేను రాస్తాను, మీరు అలాగే పిట్ట కథలు అని రాసుకోండి. ఫాంట్ సైజ్ బోల్డ్ పెట్టుకోండి, స్ట్రోక్ ఇచ్చేసుకోండి అట్రాక్టివ్గా అనడానికి. స్ట్రోక్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్. మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా మీకు తిరిగి ఉండదు. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసుకోండి, ఇక్కడికి వచ్చేయండి. సో కథలు కాపీ తగ్గించండి, కవర్ చేసండి, అయిపోయింది. సో మీరు పెయిడ్ అప్లికేషన్లో ఎడిటింగ్ చేసినట్టు ఉంటుంది, ఇంకేం లేదు. ఈ కథలు ఉన్నాయి, ఇక్కడ వరకు లాక్కుండా బాగుంది, అంతే సరిపోతుంది. సో స్టార్టింగ్ నుంచి చూడండి, ఎక్కడ మీకు హ్యాంగ్ అవ్వడం కానీ అంత ఏముండదు, అంత చాలా స్మూత్గా నడుస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది క్యాప్ కట్. ఎడిటింగ్కి మీరు వాయిస్ క్లిప్ కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి ఆడియోలోకి వెళ్ళి. ఒక్కొక్కసారి మ్యూజిక్లో మీకు ఇంటర్నెట్ కరెక్షన్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలో మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఏం చేయాలో కూడా నేను చెప్తాను. యోవర్స్లోకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో. మీరు ఏదైతే ఆడియో ఉందో మీ దగ్గర మొబైల్లో గట్టా అది రికార్డ్ చేసుకోండి, స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. స్క్రీన్ రికార్డ్ చేసుకుంటే అది మీకు వీడియో క్లిప్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా. స్క్రీన్ రికార్డ్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఆ రికార్డ్ ఎక్కడైతే ఉందో అది ఇదే ఫర్ రికార్డ్ అనుకోండి. దీన్ని క్లిక్ చేస్తే ఆ రికార్డులో ఉన్న ఆడియో క్లిప్ అనేది మీకు ట్రాక్ వచ్చేస్తుంది. ఆ ట్రాక్ని ప్లస్ చేస్తే ట్రాక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎడిటింగ్ మీరు అంతా కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్ అనేది మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోండి లోపల, మీరు అన్నీ ఒకసారి క్లిక్ చేసి అంతా చెక్ చేసుకోండి. టైం లేక చెప్పట్లేదు ఎక్కువ. నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఆ ఇమేజ్ అనేది క్వాలిటీ ఎంత ఉంది ఇదంతా చూపిస్తుంది. సో మ్యాక్సిమం 1080p సరిపోతుంది మనకి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తున్నాం, అప్పుడు ఎందుకు అది వేస్టే కాబట్టి అది మీరు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే అది మీకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్. సో నేను ఇందులో మీకు మీ స్టోరీ ఎలా జనరేట్ చేసుకోవాలనేది ChatGPT ద్వారా చెప్పాను. ఆ జనరేటెడ్ స్టోరేజ్ ఇమేజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలన్నది pickleman.com ద్వారా చెప్పాను. ఆ కన్వర్ట్ చేసుకున్నది వీడియో క్లిప్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది Halio.video AI ద్వారా చెప్పాను. ఇందులో ఏ దానికి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, 100/100 ఫ్రీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నాకు తెలిసి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ద్వారా ఎలాగ వీడియో క్లిప్తో చేసి జనరేట్ చేసి పీపుల్స్ని అట్రాక్ట్ చేసి అమౌంట్ గెయిన్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకి బెస్ట్ వే ఇది. సో మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. 1-2 కాకుండా మల్టిపుల్ సీన్స్ అలా మీరు చేసి అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. 100% నేను గ్యారంటీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎటువంటి విషయాలు మీరు కాంప్రమైజ్ అవ్వకండి. అండ్ ఫైనల్లీ నాకు తెలిసి మీకు వీడియో నచ్చినట్లయితే నా విక్కీ టెక్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఇంకా ఇందులో డౌట్స్ ఉండి ఇంకా ఏమైనా అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, వాళ్ళకి రిలేటెడ్ వీడియో నేను తప్పనిసరిగా చేస్తాను.